హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కేని. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్కి వచ్చినాను. ఈ సైన్స్ సెంటర్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు రండి. ఈ సైన్స్ సెంటర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎవరో స్కూల్ పిల్లలు వచ్చినారు ఈ సైన్స్ సెంటర్కి. పిల్లలు ఉయ్యాలతో జల్సా చేస్తున్నారు. ఎంట్రన్స్లోనే ఒక బుల్లి విమానం ఉంది. ఇక్కడ ఆ విమానం ఏందో, దాని విషయాలు ఏందో తెలుసుకుందాం. ఇది ఒక 2 సీట్ల విమానం. ఇది 1977లో మొట్టమొదటిసారిగా ఫ్లై అయిందంట. ఇది ట్రైనింగ్ పర్పస్ కు ఉపయోగించే చిన్న విమానం అన్నమాట. ఈ బుడ్డోడు ఆ హ్యాండిల్ ని బరబరా తిప్పుతా ఉంటే అక్కడ బాల్స్ గిరిగిరా తిరుగుతున్నాయి. అదేదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఒక నీటితో నడిచే సామిల్ అన్నమాట, కొయ్యలు కోయడానికి. చూడండి, ఆ పైప్ లోంచి ఆ గిన్నెల్లోకి నీళ్లు పడుతూ ఉంటే ఆ చక్రం తిరుగుతుంది. దాని ద్వారా అక్కడ రంపం చూడండి, అది చెక్కను కోస్తూ ఉంటుంది అన్నమాట. ఇటువంటి సైన్స్ విషయాలు ఈ పార్క్ లో అన్ని ఉంటాయి. బయట చాలా ఉంటాయి. ఈ ఈ పార్క్ లో చూడాల్సినవి చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని లోపల బిల్డింగ్ లోకి వెళ్తే ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలు మనం చూడొచ్చు. చూడండి, నీటితో ఎటువంటి శ్రమ లేకుండా చెక్కల్ని కోసేలాగా ఎలా డిజైన్ చేశారు. ఈ సైన్స్ మ్యూజియంలో అన్ని విచిత్రమైన విషయాలే కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ మీకు. చూడండి, ఇక్కడ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నాడు, వికెట్ కీపర్ కీపింగ్ చేస్తున్నాడు. కానీ అన్ని వేరు వేరుగా ఉంటాయి. అక్కడ తల ఉంటుంది, చేతులు ఉంటాయి, కాళ్ళు సపరేట్ గా ఉంటాయి. కానీ దీని ముందు ఏర్పాటు చేసిన చిన్న రంధ్రంలోంచి అని చూస్తే మనకు మొత్తం పిక్చరు కనిపిస్తుంది క్లియర్ గా. అది కూడా ఒక చిన్న క్లిప్ మీకు చూపిస్తా, చూడండి ఎలా ఉంటుందో. ఈ వ్యూ మనం ఆ చిన్న రంధ్రంలోంచి చూస్తే ఏ విధంగా కనిపిస్తుందో మీరు చూడండి. ఇలా విడివిడిగా కనిపించే ఈ ముక్కలన్నీ కలిపి ఒకే పిక్చర్ గా మనకు కనిపిస్తుంది. చూడండి, ఆ చిన్న రంధ్రంలోంచి చూపిస్తాను మీకు. దాని ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ చిన్న రంధ్రంలోంచి చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి. చూడండి, బ్యాట్స్మన్ షాట్ కొడుతున్నాడు, వికెట్స్ వెనకాల వికెట్ కీపర్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఇది మనకు ఒకే ఇమేజ్ లా కనిపిస్తుంది కదా. అది చూడండి ఇప్పుడు ఎన్ని రకాల ముక్కలు కనిపిస్తుందో. ఈ రీజనల్ సైన్స్ సెంటర్ పార్క్ లో ఇలాంటి విచిత్రమైన విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ చూసుకొని మనం ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళామంటే బిల్డింగ్ లో ఇంకా చాలా విచిత్రమైన విషయాలు మనం చూడొచ్చు. రండి, మనం బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఆ విషయాలన్నీ చూద్దాము. పార్క్ లో రౌండ్ వేసుకున్న తర్వాత ఈ ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం రీజనల్ సైన్స్ సెంటర్ లో బిల్డింగ్ లోపలికి వెళ్తున్నాము. లోపల ఏమేమి ఉన్నాయో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు రకరకాల ప్లానెట్స్ మీద మన వెయిట్ ఎంత ఉందనేది ఈ వెయింగ్ మిషన్ ఎక్కితే మనకు చూపిస్తున్నది. నెప్టూన్, యురేనస్, సాటర్న్, జూపిటర్, మార్స్. భూమి మీద చూడండి నేను ఎంత వెయిట్ ఉన్నాను. అలాగే వీనస్ మీద చూడండి ఎంత ఉన్నాను. అలాగే మెర్క్యూరీ మీద అయితే 3 కేజీలే, 35 కేజీలు సారీ. మాటలు రావడం లేదు ఫ్రెండ్స్ ఈ సైన్స్ సెంటర్ చూసిన తర్వాత. చూసారా మన ప్లానెటరీ ఎలా ఉంటుందో.
electron jumps from the n equals 3 shell to the n equals 2 shell, red light is emitted. When an electron jumps from the n equals 4 shell to the మనకు సూర్యశక్తి మన ప్రధానం అని చెప్పి ఇక్కడ నమూనా పెట్టినారు. చూడండి ఎంత బాగున్నది. చూడండి ఇది ఖాళీ బకెట్, కానీ ఇది ఇప్పుడు స్పీకర్ లాగా పనిచేస్తుంది. చూడండి ఈ బకెట్ లోపల ఏమీ లేదు, కానీ మైక్ లాగా పనిచేస్తుంది. దీన్ని బకెట్ రేడియో అంటారు. చూడండి ఇక్కడ తాగితే మనకి సౌండ్ తేడా. తమాషాగా ఉంది. ఈ అద్దం చూడండి, మనం ఇటు రొటేట్ చేస్తే మన పిక్చర్ అలా రొటేట్ అవుతూ కనిపిస్తుంది. చూసారా, తలకిందులుగా తిరుగుతున్నాను నేను. చూసారా, ఈ ఇమేజ్ మీద కాంతి పడి మన కంటిలోకి వెళ్ళి, ఆ కంటిలోంచి వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్ళి ప్రాసెస్ అయ్యి ఇక్కడ ఇమేజ్ కనిపిస్తే అది మనకి కంటికి కనిపించినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చంద్రయానికి సంబంధించి చూపించున్నారు, రండి చూద్దాం. చంద్రయాన్ ఎలా ప్రయాణం చేసింది, ఎలా లాంచ్ అయింది అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. బాగుంది. అంతరిక్ష ప్రదర్శనశాల అంటూ పైకి ఎక్కిస్తున్నారు. తిరుమల కొండ కూడా కనిపిస్తుంది మనకు. చూడండి ఫ్రెండ్స్, ఈ తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ వచ్చేసి అలిపిరికి చాలా దగ్గరలోనే ఉంటుంది. తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సైన్స్ సెంటర్ని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నెన్నో వింత వింత విషయాలు మనం తెలుసుకోవచ్చు ఈ సైన్స్ సెంటర్లో. ఇటువంటి ఎన్నో విషయాలు చాలా ఉన్నాయి ఈ లోపల. అంటే ఫుల్ లెంగ్త్ వీడియో అయిపోతుంది కాబట్టి అవన్నీ నేను మీకు చూపించలేను. సో ఇప్పుడు ప్లానిటోరియం చూద్దామని వెళ్తున్నాను. అక్కడ చూద్దాం ఎలా ఉంటుందో ఏందో. రండి, ప్లానిటోరియం దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ స్పేస్ ఎక్స్పోజిషన్ హాల్ చూద్దాం అనుకుంటే అలవలేదంటున్నారు. మినిమం 10 మెంబర్స్ ఉంటారంట. 10 మెంబర్స్ ఉండాలంట. 45 రూపీస్ ఈచ్ తీసుకుంటే, టికెట్ తీసుకుంటే వాళ్ళు అలవ్ చేస్తారంట. ఒకళ్ళ కోసం అయితే ఎవరో సార్ని అడిగి పర్మిషన్ తెచ్చుకోండి పంపిస్తాను అంటున్నాడు. ఆ సార్ ఎవరో మనకు తెలియదు. అందుకనే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. మీ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్.